అమ్మ మీ పేరు? శ్యామల చింత. చింతా శ్యామల గారు. మార్కెట్కి వచ్చారా? మార్కెట్కి వచ్చాం. ఎట్లా ఉన్నాయి కూరగాయ ధరలు? పర్వాలా, మీడియంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మీడియంగా ఉన్నాయా? ఓకే అండి. ఓకే. మరి నేను అడగాల్సింది ఏంటంటే కూరగాయల రేట్లు అయితే కాదు యాక్చువల్గా అని అడదాం అనుకున్నది. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఎట్లా ఉంది వాతావరణం? ఏ పార్టీ వైపు గాలి ఉంది ఈసారి? అందరూ చంద్రబాబు అంట, కానీ ఒక్క మాట చెప్తున్నా ఏనండి, మన తెలుగుదేశం వచ్చినా జగన్ ఇచ్చినట్టు ఇంటికి పెన్షన్ రావాలి, ఇంటికి రేషన్ రావాలి, వస్తే చంద్రబాబుకి వేస్తారు. చాలామంది అంటున్నారు రేషను అది కూడా మన పెన్షన్ కూడా తెల్లారేటప్పటికి ఇంటికి రావాలి. బాగుందా జగన్ ప్రభుత్వంలో అవి? మా మటుకి ప్రభుత్వం బాగుందండి నాకు. ఎందుకంటే మా అమ్మగారు టీడీపీ ఉన్నప్పుడు, అక్కడ మన టీడీపీ ఉన్నప్పుడు జ్వరంతో పడిపోతే ట్యాంక్ కింద పెన్షన్ కోసం, ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల పెన్షన్ కోసం వాళ్ళు మీటింగ్లు ఇచ్చుకోవటమే కానీ కార్పొరేటర్లు పట్టించుకోకపోతే మా తమ్ముడు కేకలేశాడు. మరి అలాగా మాచారం డౌను రమాదేవి స్కూల్ దగ్గరికి వెళ్ళేది, మధురా నగరు ఆమె కాలు పోటుతో కుంటుకుంటూ వెళ్ళేది. మరి చంద్రబాబు చేస్తారు అనకూడదు, కానీ ఈ రెండు మట్టికి పెట్టాలండి. అంటే జగన్ ప్రభుత్వంలో ఏం బాగోట్లేదు, పెన్షన్లు ఇవ్వడం కూడా బాగోలేదు, వాలంటీర్లు మధ్యలో డబ్బులు తినేస్తున్నారు, వాలంటీర్లు బాగా చేయట్లేదు అని చెప్పి ఇస్తున్నారండి. ఎందుకంటే నేనే ఇచ్చాను పెన్షన్లు, ఎందుకంటే మనం కన్వీనర్, సచివాలయం కన్వీనర్, వార్డు కన్వీనర్, నాతో కూడా ఇప్పించారు. రాని వాళ్ళకి కూడా నేను 2-3 ఇప్పించానండి. పెన్షన్లు బాగానే ఇస్తున్నారు. చెప్తున్నా సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా? మధ్యలో ఏమైనా వైసీపీ వాళ్ళకి అందుతున్నాయా? లేదండి, అందరికి అందుతున్నాయి, అందరికి అందుతున్నాయి. సైకో పాలన చేస్తున్నాడు, సైకో ముఖ్యమంత్రి అంటున్నారు జగన్ ని. నేను తిరగపోయినా పార్టీలో చెప్తున్నా కదండి, పెన్షన్లు అందరికి వెళ్తున్నాయి. టీడీపీ వాళ్ళకు కూడా అందుతున్నాయండి. అబద్ధం ఎందుకు? ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నాడు జగన్. ఇప్పుడు అదే గోల, అందరూ లేని వాళ్ళకి ఇవ్వట్లేదు, ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు. పెన్షన్లు అన్నీ ఇస్తున్నాడండి, సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. నేను చెప్తున్నాగా, వాలంటీర్ది లేదు, తప్పు లేదు, ఇస్తున్నారు. మరలా ఎవరు గెలుస్తారంటారు? అయితే జగన్ వస్తాడా? మా వీధికి మటుకి హోండా ఉమా ఓవరాల్ అందరూ టీడీపీ అంటున్నారండి. జగన్ రాడా మరి? అంటున్నారు రాడని. కొంతమందికి మటుకి వాళ్ళు ఉంటారు కదా, బీసీ వాళ్ళు, ఎస్టీ బీసీ వాళ్ళు మటుకి ఆయనకే వేస్తారండి, జగన్కే వేస్తారు. మనం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళంతా జగన్కి వేస్తారు. చూస్తున్నారు కదండి, మనకి లేదు, మేము కాపులు కొంచెం మాకు చూడాలి కదా అందరూ. ఇప్పుడు పిల్లోడికి బాగా ఎవరు ఆదుకోవట్లేదు. అంటే బోండా ఉమా కాపు కాబట్టి మీరు అతనికి వేస్తారా? బోండా మరి కదండి, పార్టీ తరిపేస్తున్నాం. నాకు అన్నయ్య చేసేవాడు, అన్నయ్య చనిపోయాడు, అభిమానం, ఆయన అభిమానం ఉంది మాకు. ఏ పార్టీ అయినా అభిమానం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ వస్తుంది, వాళ్ళు అభిమానం మా వాళ్ళే, వాళ్ళతోనూ మాట్లాడతాం మనం. వాళ్ళ అన్ని పార్టీలతోనూ ఉంటాం సమానంగా, వాళ్ళని వీళ్ళని లేదు.